పాత బస్తీలో ఉన్నటువంటి అన్ని గణేష్ మండపాల నుంచి కూడా వినాయకులు తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాము. అయితే పాత బస్తీ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా చిన్న చిన్న విగ్రహాలన్నింటినీ కూడా మూవ్ చేస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత పెద్ద విగ్రహాలన్నీ కూడా ఇక్కడి నుంచి మూవ్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. దాదాపు 25,000 మంది పోలీసుల బందోబస్తు తోటి నగర వ్యాప్తంగా కూడా బందోబస్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు హైదరాబాద్ అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులు అయితే కట్టుదిట్టమైనటువంటి భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి సందర్భం కనబడుతుంది. మనం చూడొచ్చు విగ్రహాలను, చిన్న చిన్న విగ్రహాలు, ఎంతో ఆకట్టుకునేటువంటి విగ్రహాలు మనం చూస్తున్నాం. ఆంజనేయ స్వామి పైన ఉన్నటువంటి వినాయకుడు ప్రస్తుతం మనకు దర్శనమిస్తూ కూడా ముందుకు సాగుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. మరోవైపు పాత బస్తీలో మధ్యాహ్నం తర్వాత ఎక్కువగా వినాయక నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇప్పటికే పోలీసులు కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ ఎలాంటి సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలపై కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మొత్తం 25,000 మంది పోలీసుల బందోబస్తు నడుమ ముఖ్యంగా హైదరాబాద్లో సమస్యాత్మకమైనటువంటి ప్రాంతం పాత బస్తీ, చార్మినార్ వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు గ్రే హౌండ్స్ పోలీసులు, మరోవైపు టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం ఏబిఎన్ స్క్రీన్ పైన చూస్తున్నాము. ఇప్పటికే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కూడా ప్రస్తుతం వచ్చేటువంటి వినాయకుల ఎవరైతే ఉత్సవ సమితికి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారో గణేషులు నిమజ్జనం కోసం వెళ్ళేటువంటి వారందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నటువంటి సందర్భం కూడా కనబడుతుంది. మరోవైపు హైదరాబాద్లో ముఖ్యంగా అంటే మనకి గణేష్ ఉత్సవాలు అనేది చాలా ఘనంగా నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ఈరోజు చివరి రోజు, ఈరోజు వినాయకులు మొత్తం కూడా నిమజ్జనానికి వెళ్ళేటువంటి రోజు కాబట్టి చాలా ఎంతో ఉత్సాహంగా పిల్లలు కావచ్చు, పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా ఈ వినాయక నిమజ్జనంలో పాల్గొని వాళ్ళంతా కూడా ముందుకు సాగుతున్నటువంటి విజువల్స్ కూడా కనపడుతుంది. ప్రస్తుతం హైదరాబాద్లో నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఏరియాలు మొత్తం కూడా ఇప్పుడు సందడిగా మారాయి. ఉదయం నుంచి కూడా కొంత నిర్మానుష్యంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడిప్పుడే పాత బస్తీలో వినాయక నిమజ్జనం కోసం కూడా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే అన్ని ప్రాంతాల్లో కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ప్రస్తుతం చార్మినార్ వద్ద అయితే మాత్రం ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే కొనసాగుతుంది. ఈరోజు రాత్రి 10-11 గంటల వరకు కూడా ఇక్కడి నుండి వినాయకులు మూవ్మెంట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం సౌత్ జోన్ పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్తో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.